kurti or kameez. I'll explain the drafting procedure and cutting method using a sample measurement. In centimeters లోనే చూపిస్తున్నాను for the clear video. So fold మీద I'm marking 40 inches. Cross back అంటే భుజంని మార్క్ చేయండి. 7.5 we got. So 7.5. Arm hole వచ్చి 6.5 ఉంది. So arm hole 6.5 మార్క్ చేయండి. The bust line we have 9.5 plus half. Total 10. Mark 10 inches. బోట్ నెక్ మార్క్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ 4.5 నెక్ విడ్త్. సో 2 inches మార్క్ చేయండి. దిస్ కమ్స్ టు బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ డీప్ యూ హ్యావ్ టేకన్ 4.5. మార్క్ ద ఫ్రంట్ నెక్ డీప్. నెక్స్ట్ మార్క్ ద వేస్ట్ లెంత్. వేస్ట్ లెంత్ వీ హ్యావ్ టేకన్ 14 inches. మార్క్ 14. మార్క్ ద వేస్ట్ సర్కంఫరెన్స్ దట్ ఈస్ 8.5 plus half. సో దట్ కమ్స్ టు 9. మార్క్ 9 inches. Then mark the hip length. Hip length is 22 inches. Hip circumference is 38. 9.5 plus half. So mark 10 inches. At the armhole line curve, you mark 1 inch and connect this line. Mark the armhole. Join all these lines. Waist length and hip line. So mark 12 inches at the bottom. Join this line. 1 inch for the shaping. Just shape the curve. Where we go for cutting. Separate half off చేసేసాను. This comes to back part and this comes to front. సో డ్రెస్ మెటీరియల్లో ఉన్న టాప్ క్లాత్ తీసుకోండి. ఇది 4 folds ఇలా మర్చండి. 2 lines. Now take the paper cutting. మార్చండి. ఇది 1/2 inch అరౌండ్ నెక్ ఆర్మ్ హోల్. సైడ్లో 1 inch మినిమం. మార్క్ టోటల్ కింద 1 inch. సో ఇది ఇలా. నౌ పుట్ ఏ నాచ్ హియర్. నెక్ దగ్గర మీరు నాచ్ పెట్టుకోండి. నౌ స్లీవ్ పార్ట్. సో ఫుల్ స్లీవ్ ఇలా పెట్టచ్చు. మీకు హాఫ్ స్లీవ్ కావాల్సిన ఉంటే హాఫ్ స్లీవ్ ఇలా వస్తుంది హియర్. నౌ విల్ కట్ దిస్ వన్. టాప్ 2 pieces. నెక్ విడ్త్ దగ్గర నేను నాచెస్ పెట్టాను. సో దట్ విచ్ నెక్ యూ వాంట్ యూ కెన్ కట్ దట్ వన్. సో నెక్ ఫినిషింగ్ చేయడం. ఆల్సో అటాచింగ్ ద హ్యాండ్స్. దెన్ పుట్ ఏ సైడ్ స్టిచ్. మీకు రిక్వైర్డ్ లూజ్ ఎంత కావాలో సైడ్ స్టిచ్ వేసుకొని దెన్ ఫినిష్ ద కట్స్. This way we can stitch the kameez.